एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 4 पर आ रही है। ఇంకో 5 minutes మనం బయలుదేరబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోకి అయితే చాలానే సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనం బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కేరళకి అయితే వచ్చేసాం. చాలామందికి తెలుసు నేచర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కేరళకి రావాల్సిందని. కేరళలో చాలానే ఉన్నాయి చూడాల్సినటివి, చేయాల్సినటివి. సో ఈరోజు అయితే మనం అలిపిలో ఉన్నాం. అలిపిలోనే అయితే ఒక బోట్ అయితే తీసుకున్నాం రెంట్కి. చాలా నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే నాకైతే ఉండిందన్నమాట. లాస్ట్కి ఈరోజు ఫైనల్ అయింది. ఈరోజు అంటే ఆ రోజు వీడియో తీసి ఒక 4-5 months అయిపోతుంది. ఆ రోజు ఏం ఎక్స్పీరియన్స్ చేశాను, ఒకవేళ మీరు వెళ్తే మీరేమేమి ఎక్స్పీరియన్స్ చేయగలరు అన్నది వీడియోలో చూడొచ్చు మీరు. ఆల్సో జాగ్రత్తగా ఉండాలి. ఒక కొత్త ప్లేస్కి వస్తే మాత్రం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. నేనైతే చాలానే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటినే బ్యాక్ వాటర్స్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 900 kilometers వరకు బ్యాక్ వాటర్స్ అనేవి ఫామ్ అయ్యాయి కేరళలో. ఆల్మోస్ట్ చాలా విలేజెస్ అనేవి వాటర్ పైన ఉంటాయి అన్నమాట. వాటర్ పైన ఉంటారు కాబట్టి మనం కార్లు, బైక్లు ఎలా యూజ్ చేస్తామో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరింట్లో బోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పర్సనల్ బోట్స్ అనేవి ఉంటాయి, చిన్న బోట్స్ అండ్ మామూలుగా ఉన్నాయి కదా ప్యాసింజర్ బోట్స్, అవి కూడా యూజ్ చేస్తారనమాట. మనలాగా ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ చేస్తూ అలానే అక్కడ ఉండే ప్లేస్ అని చూపిస్తూ వాళ్ళు అనేది మనీ అనేది. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వచ్చామంటే చాలానే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే నేను ఒక 2-3 దగ్గర ఎంక్వైరీ చేసి లాస్ట్కి అయితే ఈ బోట్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నా. ఎందుకంటే బడ్జెట్లో వచ్చింది, ప్లస్ వాళ్ళ ప్రైస్ కూడా నాకు కంఫర్టబుల్గా ఉండింది అనమాట. అందుకని అయితే తీసుకున్నా. బోట్ అయితే ఇలా ఉంది చూడడానికి. 5-seater బోటు, ప్లస్ 2 సోఫాలు అయితే ఇచ్చారు. లోపలికి అయితే ఎక్కుతున్నాను నేను. డ్రైవింగ్ సీట్ ఒకటి ఉంది, బ్లూటూత్ స్పీకర్ కూడా ఇచ్చారు మనకి. బ్లూటూత్ వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను నేనైతే. సో 5-seater సోఫా, ఒక స్టూల్ ఇచ్చారు. నేనైతే ఇక్కడ కూర్చొని ఫుల్ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. డ్రైవర్ అయితే వచ్చేదానికి ఒక 20-30 minutes పడుతుంది అన్నారు. అంతవరకు అయితే నేను కూర్చొని టైం పాస్ చేస్తూ ఉన్నాను. నీ బోట్లు వెళ్ళిపోతున్నాయి రా బాబు, నేను ఎప్పుడు రాబోతాను అని చెప్పి అనుకుంటా ఉన్నాను. డ్రైవర్ అయితే చాలాసేపే వెయిట్ చేయించాడు. నాకైతే 3:30కి అయితే ట్రైన్ ఉంది. ఈ లోపల కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి నా ప్లాన్. డ్రైవర్ అయితే లేట్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా డ్రైవర్ అయితే వచ్చాడు అనుకుంటున్నా. ఇతనే డ్రైవర్ ఇతనే. రాగానే హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పంగానే హాయ్ అని పక్కన పెట్టు, ముందైతే బండి దివాయా పైలట్, ట్రైన్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే సార్ అని చెప్పేసి తాడైతే లాగేసి స్టార్ట్ అయితే చేస్తున్నాడు. నాకైతే స్పీకర్ ఉందని చెప్తున్నాడు. సాంగ్స్ పెట్టుకోవచ్చు అంట. స్పీకర్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా అయితే వెళ్దాం మనం. కేరళలోనే వండర్ఫుల్ స్పాట్ అనమాట ఇది, బ్యాక్ వాటర్స్ అనేది. ఆ వాటర్లో వెళ్తూ ఆ చెట్లను చూస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరనమాట. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మామూలుగా ఉంటుంది అసలు. మధ్యలో 2 రెస్టారెంట్ దగ్గర అయితే ఆపుతాడు. ఒక దగ్గర అయితే కళ్ళు ఉంటాయి, కళ్ళు తాగుతా ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్ వస్తే మాత్రం చాలానే బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఆ రెస్టారెంట్ దగ్గర సీ ఫుడ్ అనేటివి, ప్లస్ నార్త్ సైడ్ ఫుడ్, సౌత్ సైడ్ ఫుడ్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అక్కడ. సో అవన్నీ వీడియోలో మనం
ముందు చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మామూలుగా ఉండదు వీడియో. మనమైతే బయలుదేరిపోయాం. ఇప్పుడు కేరళ కాబట్టి మంచి విద్యావాక్ సాంగ్తో స్టార్ట్ చేసాం అనమాట మనం ట్రిప్ని అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇటుపక్క చాలానే బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు అనేవి మనం రెంట్కి తీసుకోవచ్చు ఇవన్నీ. అండ్ గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, ప్రైవేట్ బోట్స్ ఉంటాయి. ముందుగా చెప్పా కదా నేను, అట్లాగే ఇక్కడ హెల్త్ సెంటర్ అనేది ఒకటి చూడొచ్చు మనం. ఆల్మోస్ట్ అనేవి ఇక్కడ వాటర్ పైనే కనిపిస్తాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు బోట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక బోట్ ఉంది, ఇక్కడ 2 ప్యాసింజర్ బోట్స్ అయితే వెళ్తున్నాయి. ఎదురుగా కనిపించేది వచ్చేసి క్రూజ్ అంటారు దాన్ని. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ ఒకటి ఉంది. అండ్ మనకి బస్ స్టాండ్స్ ఎలాగో వీళ్ళకి బోట్ స్టాండ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ చూడొచ్చు, చాలా విలేజెస్ పక్కనే ఇల్లులన్నీ చూడొచ్చు అనమాట. విలేజెస్ అక్కడే చేపలు పడుతున్నారు, అక్కడే వాషింగ్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, ఇది కోకోనట్ ట్రీస్. కేరళ అంటే కోకోనట్ ట్రీస్ ఏమై. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు అన్నీ వచ్చేసి క్రూజ్ బోట్స్ అంటారు. దీన్ని థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు అనమాట పర్ అవర్. అండ్ ఇక్కడ చూస్తే ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గర బోట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ట్రావెలింగ్ చేయాలన్నా కూడా, ఏదైనా వేటకి వెళ్ళాలన్నా కూడా, ప్లస్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ బోట్స్లోనే యూజ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా బోట్ ఎలా వెళ్తుందో. మోటార్ అయితే రన్ అవుతుంది వెనకాల. ఇదైతే నీటిపైన ఉన్నట్టుంది బిల్డింగ్, నీటిపైన బిల్డింగ్ కట్టినట్టుంది నాకైతే. సో చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఒక ఫ్రీ స్పేస్కి అయితే తీసుకొని వచ్చాడు. సందుగొందుల్లో తిరిగిన తర్వాత లొకేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఇక్కడికి రాగానే చూడొచ్చు మీరు కూడా, మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఒక సముద్రంలో వెళ్తున్నట్టే ఉంది నాకైతే ఫీలింగ్. మనం చూడొచ్చు సైడు చాలానే బోట్స్ ఉంటాయి. ఇవన్నీ క్రూజ్ బోట్స్. సింగిల్ బెడ్రూమ్ నుంచి 7 బెడ్రూమ్ వరకు అయితే ఉంటాయి దీంట్లో క్రూజ్ బోట్స్లో. అలా కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. చూడండి, బట్టలన్నీ ఆరేస్తున్నారు. చాలా ఇల్లులే ఉన్నాయి ఇక్కడ. లాస్ట్కి అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాం మనం. ఈ రెస్టారెంట్లో వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నమాట. సౌత్ ఇండియన్ ఫుడ్ అన్ని రకాలు ఉన్నాయి, ప్లస్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఓన్లీ వెజ్తో సరిపెట్టుకున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఆ బోట్ వెళ్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆ స్కై కానీ అసలు అద్భుతంగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఎంతసేపు అయినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే. ఫైనల్ ఫుడ్ అయితే తినేసి వచ్చేసాం మనం. బయటికి రాగానే ఒక ఈగలు అయితే కనిపించింది నాకు, చిన్న ఈగలు. దీంతో కాసేపు అయితే ఆడుకున్నాం. దాని గోళ్ళు చూడండి ఎంత ఉన్నాయో. కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నా. ఇందాక చెప్పా కదా, క్రూజ్ బోట్స్ అనేవి వచ్చేసి ఇలా ఉంటాయి చూడడానికి. క్రూజ్ బోట్స్ అంటే ఏం లేదండి, మన ఇంట్లో ఉంటాం కదా, ఇంట్లో ఒక బెడ్రూమ్, అల్లు కిచెన్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక బోట్లో ఉంటుంది అనమాట. ఈ క్రూజర్లో వచ్చేసి 1 బెడ్రూమ్ నుంచి 7 బెడ్రూమ్ వరకు ఉంటుంది అనమాట. అందులో ఏదైనా తీసుకోవచ్చు మనం. సపోజ్ ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చాయంటే ఇట్లాగా మనం తీసుకోవచ్చు అనమాట. సింగిల్ బెడ్, డబుల్ బెడ్ అని చెప్పి. సో ఇవన్నీ అనమాట చూడొచ్చు మనం. ఈ క్రూజ్ అనేది ఒక 3 లారీస్ ఎంత వెడల్పు ఉంటాయో అంత వెడల్పు ఉంటాయి అన్నమాట. సో ఓల్డెన్ డేస్లో మనం క్యారీ చేయడానికి, ఫుడ్ క్యారీ చేయడానికి కానీ, లేకపోతే ట్రావెల్ చేయడానికి కానీ ఈ క్రూజ్ అనేటివి యూజ్ చేస్తారనమాట. హెవీ లోడ్ క్యారీ చేయాలంటే ఈ బోట్సే యూజ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మనం క్రూజ్ లాగా వాడుతున్నాము ట్రావెలింగ్కి, లేకపోతే సైట్ సీయింగ్కి, వాటికి యూజ్ చేస్తున్నాం అనమాట. మనం అయితే చిన్న బోట్ తీసుకున్న ఒక్కడనే వచ్చినా కాబట్టి, ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా ఒక 2-3 ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా నేనైతే అదైనా సజెస్ట్ చేస్తాను అనమాట. దాని ప్రైస్ వచ్చేసి పర్ నైట్ 10,000 ఉంటుంది. మనం ఎన్ని నైట్స్ కావాలనుకుంటే అన్ని 10,000 పే చేసి బోట్ అయితే బుక్ చేసుకోవడమే. ఇవి బుక్ చేసుకునేదానికి ముందుగానే ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు.
ముందుగానే బుక్ చేసుకుంటే ఇంకా మేలు. ఎలాంటి తలనొప్పి లేకుండా వాళ్ళే డైరెక్షన్ ఇస్తారు ఎక్కడికి రావాలని చెప్పేసి, వాళ్ళే అన్నీ చూసుకుంటారు అనమాట. కుదరని వాళ్ళు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ విలేజెస్ ప్రతి ఒక్కరికి టూరిజం అనేది చాలానే సపోర్ట్ చేస్తుంది. చూడొచ్చు, ఆల్మోస్ట్ చాలామంది ఫారినర్స్ వచ్చిన్నారు అండ్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి చాలానే సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడైతే మనం యూటర్న్ తీసుకొని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ రెస్టారెంట్లో ఒక స్పెషల్ జ్యూస్ అయితే ఉందంట, అది టేస్ట్ చేయడానికి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఐటమ్ ఏందో కానీ నాకు అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు తెలియదు అసలు. ఏదో టోడీ అని చెప్తా తీసుకొని వెళ్ళాడు. టోడీ అంటే మనకు తెలియదు కదా అసలు. అక్కడికి వెళ్ళాక చూద్దాం టోడీ అంటే ఏంది. ఫైనల్గా అయితే రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చాడు. పక్కూస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడైతే టోడీ అని రాసింది. మెయిన్ టూడీ అనేది ఇక్కడ ట్రెడిషనల్ జ్యూస్ అనమాట. టూడీ అనేది బోట్ని అయితే కట్టేసాం, కుక్కను కట్టేసినట్టు కట్టేసాడు పాపం. టోడీ అనేది అదో బోట్లు అయితే ఎత్తుకొని వెళ్తున్నాడు మా డ్రైవరు. టోడీ అంటే మన లాంగ్వేజ్లో కళ్ళు అనమాట, తెలుగులో కళ్ళు అంటారు. ఇక్కడ చూడొచ్చు టోడీ అంట 200 రూపీస్ పర్ లీటర్. ఇక్కడ అన్ని చైర్స్ అనేది వేస్తున్నారు అనమాట, స్పెషల్గా కూర్చొని తాగొచ్చంట చెప్తున్నాడు. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు కూడా వచ్చున్నారు, తాగుతున్నారు చిన్నపిల్లలు కూడా. గ్లాసులు అయితే ముందర పెట్టుకొని కూర్చున్నారు. మనమైతే 2D అయితే తీసుకున్నాం 1 లీటర్ 1 లీటర్. సో ఫైనల్గా 2D అయితే తీసుకొని బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని 2D అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. అది కూడా మనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని. కాసేపు తర్వాత నాకేదో మునిగిపోతున్న ఫీలింగ్ వచ్చింది. టోడీ ఎఫెక్ట్ ఏమో అనుకొని కామ్గా అయిపోయాను. డ్రైవర్ని అయితే పక్కగా జరగమని చెప్పి నేనైతే డ్రైవ్ చేయడానికి బోట్ అయితే తీసుకున్నాను. 1.5 కిలోమీటర్ దాకా అయితే బోట్ డ్రైవ్ చేశాను అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు. కారు బైక్ డ్రైవ్ చేసేది వేరు, బోట్ డ్రైవ్ చేసేది వేరు. కంట్రోల్స్ అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక రాణి ఎవరు టైటానిక్ షిప్లో బోధించినట్టు బోధించింది. క్లైమేట్ బాగుంటే మాత్రం ఇట్లాగ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళా కాబట్టి చాలా ఎండ ఉన్నింది. అయినా ఎండ అనిపించలేదు, బయలుదేరే దాకునింది. తర్వాత అయితే అసలు నాకు ఎండ అనిపించలేదు అనమాట. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ట్రిప్ మొత్తం సాంగ్స్ అయితే పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ వెనక్కి అయితే వచ్చేసాను మనం. ఇంకా చాలానే అందాలు ఉన్నాయి చూడాల్సినటివి, ఎక్స్పీరియన్స్ చేయాల్సినటివి ఇంకా ఉన్నాయి. వీడియోలో అయితే చాలానే చూపించలేదు, మీరు కూడా తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.